పార్కు వేదిక దగ్గర నిరుద్యోగులు పేరుతోనే ఒక మహాధర్నా నిర్వహించడం కూడా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే ఉద్యోగాల భర్తీకి పెద్దపీట వేసి ఏడాది 12 నెలల్లోనే 60,000 ఉద్యోగాల భర్తీకి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది, భర్తీ చేసింది. కొందరు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ దగ్గరనో బీఆర్ఎస్ పార్టీ దగ్గరనో ములాఖత్ అయినటువంటి ఒక 4-5 కొందరు ఏజెంట్లు చేరి ఇవాళ నిరుద్యోగ యువతను రెచ్చగొట్టేటట్లాగా వాళ్ళని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం జరుగుతూ ఉందని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. బీఆర్ఎస్ హయాంలో కనీస ఉద్యోగాలు కూడా కల్పించకుండా 25-35 ఏళ్ళు ఉన్నటువంటి యువత దాదాపు 10 ఏళ్ళు వచ్చేవరకే 40 ఏళ్ళు అయితే వాళ్ళ కనీసం ఉద్యోగ అవకాశాలు రాకుండా పోయినటువంటి పరిస్థితి గతంలో ఉండే. అసలు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏమో ఉద్యోగాలు ఇవ్వకుండా 10 ఏళ్ళు కాలయాపన చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాల కోసం ఈ ప్రభుత్వం ఏర్పడదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్టు ఉద్యోగాలతోని విధి విధానాలు లేక నిరుద్యోగుల మట్టి కొడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్మనెంట్ ఉద్యోగాల భర్తీకి పెద్దపీట వేసిందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాలతోని రిటైర్డ్ ఉద్యోగులతోని 10 ఏళ్ల పాటు కాలయాపన చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైర్డ్ ఉద్యోగుల్ని తొలగించి నిరుద్యోగ ఉద్యోగులకు పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2011లో గ్రూప్ 1 పరీక్ష జరిగితే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 14 ఏళ్ల తర్వాత 10 ఏళ్ళ పాటు పాలించి బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం గ్రూప్స్ పరీక్ష కూడా నిర్వహించలేకపోయింది. అది గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా. కనీసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాగానే గ్రూప్ 1 పరీక్షను గ్రూప్ 2 పరీక్షను ఒక అద్భుతంగా పారదర్శకంగా నిర్వహించి నిరుద్యోగులకు ఒక గొప్ప విశ్వాసాన్ని కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవాళ ఉద్యోగాలు ఇచ్చిన ఉద్యోగాలను బీఆర్ఎస్ పార్టీ కొంతమందితోని నోటిఫికేషన్ కోర్టులలో రిటేపిస్తూ అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ నిన్నగాక మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 పరీక్షల్లో కూడా తప్పు తడకలతోని కోర్టులనే తప్పుదారి పట్టించే విధంగా కోర్టులలో రిట్లు వేసి దాదాపు సుప్రీంకోర్టులో కూడా రిట్ వేస్తే దాదాపు అన్ని కోర్టులు కూడా ఈ యొక్క వాస్తవాలను తెలుసుకొని రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి మనందరికి తెలుసు. గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇయ్యక నిరుద్యోగుల మట్టి కొడితే ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇవాళ నిరుద్యోగులకు పెద్దపీట వేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపి విశ్వాసాన్ని కలిపినటువంటి చరిత్ర మనదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. నిరుద్యోగుల పట్ల యువత భవిష్యత్తు పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి గొప్ప కన్సర్న్ ఉంది, గొప్ప హృదయం ఉందనడానికి నిదర్శనం 60,000 ఉద్యోగాల భర్తీ నిదర్శనంగా ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి 30 ఏళ్ల తర్వాత ఎక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సాధ్యం కాని విధంగా ఇవాళ జాబ్ క్యాలెండర్ మనం ఏర్పాటు చేసుకున్నాం శాసనసభలో. దాని విధి విధానాలు కూడా త్వరలో వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు ఎన్నికల కోడ్ ఏడాదిలోనే ఎన్నికల కోడ్తోనే ఎస్సీ వర్గీకరణ అంశం కూడా కోట్ల పరిధిలో ఉందన్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒకటెన్నికల ఒకటి పరిష్కారం చేసుకుంటూ నిరుద్యోగులకు గొప్ప అవకాశాలు ఇవ్వాలనే ఆలోచన ఈ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుందనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. దేశంలో ఎక్కడ లేని విధంగా 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ యంగ్ యూనివర్సిటీలు పెట్టి తెలంగాణలో డిగ్రీ చదివినటువంటి నిరుద్యోగులకు డిగ్రీ స్థాయి నుంచే ఉద్యోగాలు కల్పించి ఆ జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచన ఈ ప్రభుత్వం కల్పిస్తుందనడానికి గొప్ప నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. దేశంలోనే ఎక్కడ లేని విధంగా 11,000 పైచిలుగా డిఎస్సి పోస్టుల్ని ఇవాళ భర్తీ చేసి దాదాపు 46 రోజుల్లోనే రిజల్ట్ ఇచ్చి దాదాపు ఇవాళ విద్యార్థులకు తెలంగాణలో రికార్డు స్థాయిలో 1,00,000 మంది విద్యార్థులు ఇవాళ గురుకులాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు. కారణం ఇవాళ మనం 11,000 పోస్టులు డిఎస్సి పోస్టులు భర్తీ చేసినాం కాబట్టి ఒక అద్భుతంగా ఉపాధ్యాయులు పనిచేసి ఇవాళ పేద మధ్యతరగతి విద్యార్థులు ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి నిదర్శనం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం.
నిన్నగాక మొన్న ఒక సూర్యాపేట ఏపూర్ గ్రామంలో ప్రైవేటు బస్సు వస్తే అడ్డుకున్నారు. మా ఊరికి ప్రైవేటు బస్సు అవసరం లేదు, మా ఊరిలో ప్రభుత్వ పాఠశాల ఉంది, మేము ప్రభుత్వ పాఠశాలలే మా పిల్లల్ని చదివిస్తామంటే తెలంగాణ విద్యలో ఎంత పురోగతి సాధిస్తుంది, ఎంత అభివృద్ధి సాధిస్తుంది అనడానికి ఇది గొప్ప నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఉద్యోగాల విషయంలో, ఉద్యోగాల భర్తీ విషయంలో ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. రానున్న రోజులలో భారీ ఉద్యోగాల కల్పనకు ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది, దాంట్లో సందేహం లేదు. కొందరు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఏజెంట్లుగా చేరి నిరుద్యోగుల్ని ముఖ్యమంత్రి గారిని తిట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. పుస్తకాలు పట్టుకున్నటువంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి నిరుద్యోగ యువత భవిష్యత్తే ముఖ్యమంత్రి గారి ఆలోచన ధ్యేయంగా పెట్టుకున్నారు. కాబట్టి ఇవాళ జపాన్ పోయినా, దావోస్ పోయినా, సింగపూర్ పోయినా, అమెరికా పోయినా కూడా తెలంగాణ యువత భవిష్యత్తు కోసం అనడానికి నిదర్శనం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగం కావచ్చు, ఇవాళ సాంకేతిక రంగం కావచ్చు, ఇండస్ట్రియల్ రంగాలు కావచ్చు, అన్ని రంగాల్లో ఇవాళ యువతను పెద్దపీట వేసి ఇవాళ తెలంగాణ నిరుద్యోగ నిర్మూలన దిశగా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందనడానికి గొప్ప నిదర్శనం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఉద్యోగాల భర్తీ విషయంలో ఈ ప్రభుత్వం గొప్ప పెద్ద మనసుతో పోతుంది. నిరుద్యోగులకు పెద్దన్న పాత్రనే ముఖ్యమంత్రి గారు వహిస్తూ ఉన్నారు. అది ఏ వేదిక అయినా, రైతు వేదిక కావచ్చు, మహిళా వేదిక కావచ్చు, అది ఏ వేదిక అయినా నిరుద్యోగుల అంశం లేకుండా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా మాట్లాడలేదు. అంటే ఈ ముఖ్యమంత్రి గారికి నిరుద్యోగుల పట్ల, నిరుద్యోగుల భవిష్యత్తు పట్ల గొప్ప ఆలోచన ఉంది, గొప్ప విజన్ ఉంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి వేదిక దాని మీద నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ ఉండడానికి నిదర్శనం. అంటే ఎక్కడా కూడా లేని విధంగా 60,000 ఉద్యోగాల కల్పన జరిగింది. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు అంటా ఉన్నారు మా నోటిఫికేషన్లు, నేను అంటా ఉన్నాను బీఆర్ఎస్ నాయకులు చేతగాని దద్దమ్మలు, ఇవాళ మీ ఆయంలో మీరు 10 ఏళ్ల పాటు పాలించి ఎందుకు నియామకాలు చేయలేదు, ఎందుకు నిరుద్యోగుల మట్టి కొట్టారు, మీ ఆయంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు ఎందుకు పరీక్షలు పెట్టలేకపోయారు, ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా అనేక ఉన్నటువంటి పోస్టులను అమ్ముకొని లీకేజీలు ప్యాకేజీలు చేసి నిరుద్యోగుల జీవితాల్లో మట్టి కొట్టారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాగానే నిరుద్యోగులకు పెద్దపీట వేసి ఉద్యోగాల భర్తీకి మనం ప్రక్రియ చేపట్టినాం, భర్తీ చేసినాం. మీ అందరికీ తెలుసు. ఇవాళ పెద్దపల్లిలో పెద్ద సభ పెట్టి గ్రూప్ 4తో అభ్యర్థులకు 9,000 పోస్టులకు మనం ఒక పెద్ద సభలో మనం వాళ్ళకు నియామకాల భర్తీ జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే నిరుద్యోగుల భర్తీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉద్యోగాల కల్పన జరుగుతుంది. మిగతా ఏ రాజకీయ పార్టీ కూడా నిరుద్యోగుల పట్ల ఆ ఆలోచన కానీ ఎక్కడ కూడా చేయలేదు అనడానికి నిదర్శనం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం అంటే నిరుద్యోగులకు మేము పెద్దపీట వేయబోతా ఉన్నాం. కొందరు కావాలని ముఖ్యమంత్రి గారిని విమర్శించే ప్రయత్నం, కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శించే ప్రయత్నం చేస్తే ఆ నిరుద్యోగులే వాళ్లకు గుణపాఠం చెప్తారు, ఆ నిరుద్యోగులే భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్తారనే విషయాన్ని కూడా మేము చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా నిరుద్యోగులు, తెలంగాణ నిరుద్యోగుల పట్ల మాకు ఒక విజన్ ఉంది, మాకు ఒక ఆలోచన ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు త్వరలోనే భారీ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. మేము కూడా త్వరలో నిరుద్యోగుల కోసం ఒక పెద్ద ఎత్తున మేమే నిరుద్యోగుల సభను పెట్టి ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఒక భారీ పాలాభిషేకం కూడా చేసే రోజులు త్వరలోనే ఉంటాయి. నిరుద్యోగులు వేరు కాదు, వాళ్ళు కాంగ్రెస్ బిడ్డల్లాగానే ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ ఆలోచన ఉంది. కాబట్టి ఎక్కడ లేని విధంగా 29 రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణలో విద్యాభివృద్ధికి, నిరుద్యోగ అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది. కాబట్టి ఇది నిరుద్యోగ నిర్మూలన ప్రభుత్వంగా ముందుకెళ్తా ఉంది. కొందరు కావాలనే ప్రభుత్వం పైన కేటీఆర్ దగ్గర వకాలతు పుచ్చుకొని కేటీఆర్ ఏజెంట్లే ఇవాళ ముఖ్యమంత్రి గారిని తిట్టే ప్రయత్నం జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టే ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళు ఒక్క ఓటుగాలే, ఒక్కరే మాత్రమే, వాళ్ళు ఎక్కడ కూడా జనాదరణ లేని వాళ్ళు, కేవలం కాంగ్రెస్ పార్టీని తిట్టడం కోసమే వాళ్ళు నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది. దయచేసి తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, నమస్కారం చెప్తా ఉన్నాను. ఇలాంటి దళారులను కేటీఆర్ దగ్గర లేకపోతే ఇతర పార్టీల దగ్గర వకాలతు పుచ్చుకున్నటువంటి నాయకుల్ని మీ దగ్గర చేరవద్దు, వాళ్ళ ఊబిలో మీరు ఎక్కడ కూడా పడవద్దు. ఇవాళ కొంతమంది కోచింగ్ సెంటర్ల యజమానులు కూడా ప్రత్యక్షనో పరోక్షనో పెట్టుబడి పెట్టి ఈ ఉద్యమం చేసే ప్రయత్నం జరుగుతుంది.